చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మహిళా మండలికి శుభాకాంక్షలు. ఇద్దరు నీతుల్లో ఒక దుర్మార్గుడు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన సందర్భంగా రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రూల్స్ ప్రకారమే వెళ్తారు కొమ్మనేని శ్రీనివాస్. రూల్స్ను అతిక్రమించి మీకు మళ్ళీ దారుణంగా వ్యవహరించే పరిస్థితి కూటమి పాలనలో ఉండదు. స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నీకు నోటీస్ ఇచ్చి, నీకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించినాక అరెస్ట్ చేశారు. నువ్వు ఇంకా బొంగుతున్నావు వక్రాక్షి విలేకరులను పెట్టుకుని, నోటీస్ ఇవ్వలేదని. నీకు ఇచ్చింది నోటీస్ కాదా? నీకు చూపించింది నోటీస్ కాదా? ఎందుకు ఇంకా అబద్ధాలు చెప్తున్నావు? ఇప్పటికీ క్షమించమని అడగకుండా బొంకుతూనే ఉన్నావు. 2 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ మహిళల పోరాటం ఫలించి ఒక దుర్మార్గుడు అరెస్ట్ అయ్యాడు. ఈ రోజు ఇంకొక దుర్మార్గుడు పారిపోయాడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి. ఎక్కడికి పోతావు కృష్ణరాజు? నువ్వు కూడా దొరక్క తప్పదు. ఇప్పటికే చూచాయిగా పోలీసులకి సమాచారం అందింది. నువ్వు బెంగళూరులో ఉన్నావంట, యలంక ప్యాలెస్ లో మీటింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నావంట. నీకు కొన్ని హామీలు వచ్చినాయంట. ఎన్ని వచ్చినా ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. అరెస్టు సందర్భంగా ఏం జరిగిందో కొమ్మినేని ఏం మాట్లాడాడో చూద్దాం. వాగిన లుచ్చా వాగుడంతా వాగి, నేను ఎక్కడ అమరావతి పేరెత్తలేదు, మహిళల పేరెత్తలేదు అంటున్నాడు. ఆ నీచుడు మాట్లాడుతుంటే ఇకిలించావు కదా పళ్ళన్నీ బయట పెట్టుకుని. కృష్ణరాజు గారు మాట్లాడబాకండి, సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, తిడతారు, విమర్శిస్తారని చెప్పావు కదా. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఆ వీడియో అప్లోడ్ చేసేవాడు కాదు. మీ సాక్షి మీడియాలో ఇప్పటికీ ఉంచుకుని కాసులు పోగేసుకునేవాడు కాదు. లక్షల కోట్లు దోచుకున్నాడు మీ జగన్ రెడ్డి. ఆకలి తీరల ఆఖరికి మీలాంటి చెత్త వేదవలను కూర్చోబెట్టి లేకి మాటలు మాట్లాడించి, లేకి వీడియోలు తయారు చేసి వాటి మీద కూడా కక్కుతు పడుతున్నాడు కాసుల కోసం. ఓన్లీ ఎఫ్ఐఆర్ కాపీ అని అబద్ధాలు చెప్తున్నాడు. లేదు, నోటీస్ కూడా ఇచ్చారు, నోటీస్ కూడా చూపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అరెస్ట్ చేశారు. సీనియర్ సిటిజన్ అంట, వయసు 70 సంవత్సరాలంట. నువ్వు ఒక్కడవే జర్నలిస్ట్వా? కొల్లి అంకబాబు జర్నలిస్ట్ కాదా? ఆయనకి 80 ఏళ్ళు లేవా? ఆయన అరెస్ట్ చేసినప్పుడు మీరంతా మీ తలకాయలు ఎవడి చంకలో పెట్టారు? కొమ్మినేని శ్రీనివాస్. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడాలా జర్నలిస్ట్గా? సాటి జర్నలిస్ట్ని సాక్ష్యం లేకుండా, నోటీస్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడాలా? ఇవాళ గుర్తొచ్చిందా నువ్వు జర్నలిస్ట్ అని, సీనియర్ సిటిజన్ అని? అంకబాబుకి 80 ఏళ్ళు. ఆ రోజు నీ నోరు ఎందుకు పెగల్లా? ఇవాళ జర్నలిస్ట్నంట, జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. జర్నలిస్ట్ అయితే ఎక్కువ ఎవరికన్నా? జర్నలిస్ట్ అని చెప్పి నిష్ఠోషణ మాట్లాడి నిష్ఠోషణ చేస్తే ఊరుకుంటారా? నువ్వు దొంగతనాలు చేసినా, దోపిడీలు చేసినా, నోటి విరోచనాలు ప్రవహించినా అరెస్ట్ చేయకుండా ఊరుకుంటారనుకున్నావేంటి? జర్నలిస్ట్ అయితే ఎవరికి ఎక్కువ? జర్నలిస్ట్ అయితే. ఎఫ్ఐఆర్ కాపీ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో అమరావతి ప్రాంత మహిళలు ఇచ్చిన కేసు తాలూకా ఎఫ్ఐఆర్ కాపీ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 300 కేసులు ఫైల్ అయ్యాయి. ఇది ఒక కేసు. మీరు అమరావతి ప్రాంత మహిళల్ని కించపరిచారు కాబట్టి అక్కడ ముందు మహిళలు మేల్కొని మీ మీద కేసులు బనాయిస్తే ఆ ఎఫ్ఐఆర్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇవాళ కేసు అయింది ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు. ఈ కేసులో మనం చూసుకుంటే దానికి సంబంధించి అండర్ సెక్షన్ 79, 196, సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది, సబ్సెక్షన్ 2, తర్వాత 299, 61, సబ్సెక్షన్ 1, BNS 67, ITA 3, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత SC ST PC యాక్ట్, ఈ PCA అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ పెట్టడం జరిగింది. శిరీష అనే ఆమె తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ST SC యాక్ట్ కింద కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. స్పష్టంగా ఎఫ్ఐఆర్ చూపించినాక ఇంకా నోటీస్ ఏంటి?
నువ్వు చెప్పాల్సిన కబుర్లని స్టేషన్లో చెప్పు కొమ్మునేని. ఏమో నాకు తెలియదు గొడవ అంటున్నాడు. నోటికొచ్చాడు వాగడం తెలుసు, లెక్క తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తెలుసు. జగన్ రెడ్డి తొత్తులాగా పనిచేయటం నీకు తెలుసు. రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు. అరెస్ట్ చేస్తే నీకు నొప్పి వచ్చింది. నిన్న రోడ్డు మీద పడి వేల మంది మహిళలు, ఆంధ్రప్రదేశ్ మహిళలు కంట కన్నీరు పెడితే రాని నొప్పి నిన్ను అరెస్ట్ చేస్తే నీకు వచ్చింది. నీ సాక్షి మీడియాకు వచ్చింది. పోలీస్ రాజ్యం నడుస్తోంది. అరెస్ట్ చేస్తారంట. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వేల మంది మహిళలు రోడ్డు మీద ఎక్కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. పోలీస్ రాజ్యాంగం అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో నడిపిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని పోలీస్ రాజ్యాంగం అంటారు. దీన్ని అనరు పద్ధతిగా. నీకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించి, నోటీస్ చూపించి, నువ్వేం తప్పు చేసావో నీకు చెప్పి నిన్ను తీసుకెళ్తున్నారు మర్యాదకు పూర్వకంగా. అర్ధరాత్రి అరెస్ట్ చేయలా. అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి ఇప్పుడు అరెస్ట్ చేశారు దారుణంగా. 650 కిలోమీటర్లు ఆపరేషన్ చేసుకున్న మనిషిని మీరు తరలిస్తే ఆయన రక్తం ఓడుతా కూడా మీకు సహకరించాడు. కొల్లు రవీంద్ర గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఏ సమయంలో అరెస్ట్ చేశారు? మీరు ఏమి నోటీసులు ఇచ్చారు వాళ్ళకి? మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 2 గంటలకి ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ నోటీస్ చూపించి అరెస్ట్ చేశారు? ఏం కేసు ఉందని అరెస్ట్ చేశారు? అన్ని దుర్మార్గాలు మీరు చేసి మీకు నోటీస్ ఇవ్వలేదు, పోలీసు రాజ్యాంగం నడుస్తుందని చెప్పి నీతి కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో పెయిడ్ జర్నలిస్ట్ అనుకుంటా. 50 సంవత్సరాల జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. ఆ జర్నలిస్ట్కి అంకబాబుని అరెస్ట్ చేసినప్పుడు గుర్తు రాలేదేమో జర్నలిస్ట్ అని. TV5 మూర్తి గారిని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టినప్పుడు గుర్తు రాలేదనుకుంటా జర్నలిస్ట్ అని. ఇవాళ జర్నలిస్ట్ అనే వంకతో మాట్లాడుతున్నాడు. మీరే జర్నలిస్టులా? మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదా? అరెస్టు సందర్భంగా సాక్షి మీడియా సిబ్బంది ఆంధ్రప్రదేశ్ పోలీసులని ఎలా అడ్డగిస్తున్నారో, ఎలా దురుసుగా ప్రవర్తిస్తున్నారో కనపడతా ఉందో చూస్తున్నాం. మీరు జర్నలిస్టులు అని ఫీల్ అయి ఉంటే, నాడు అంకబాబుని అరెస్ట్ చేసినప్పుడు, TV5 మూర్తి మీద కేసులు పెట్టినప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చి అడిగి ఉంటే ఇవాళ మీకు విలువ ఉండేది. మీరు మాట్లాడే మాటలకు విలువ ఉండేది. ఒక రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని అపహాసం చేస్తూ లేకి మాటలు మాట్లాడిన నీచులకి వత్తాసు పలుకుతున్న మీరు జర్నలిస్టులు ఏంటయ్యా అని ఆంధ్రప్రదేశ్ కోడైకి వస్తూ ఉంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన దుర్మార్గాలను చేసి, ఆనాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఎలా హింసించి చంపే ప్రయత్నం చేశారో చూసాం. ఆ రోజు ఒక్క జర్నలిస్ట్ మాట్లాడలా. ఇందాక చెప్పుకున్నట్టు ఏ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినా, ఏ జర్నలిస్ట్ మీద కేసులు పెట్టినా ఒక్క సాక్షి జర్నలిస్ట్ మాట్లాడలా. ఇవాళ ఆ నీచుని అరెస్ట్ చేస్తే మీరు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. పోలీసులు చాలా పద్ధతిగా వ్యవహరించి చాలా మర్యాదగా తీసుకెళ్లారు అతన్ని. నాటి మీ పాలనలో మీరు ఎప్పుడు అంత మర్యాదగా చేయలే. అర్ధరాత్రి కూడా గోడలు దూకి, తలుపులు బద్దలు కొట్టి, కరెంటు తీసేసి ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేశారు. ఇవాళ మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ మహిళల మనోవేదనని అర్థం చేసుకొని పోలీసులు ఈ రోజుకి ఒక్కడిని అరెస్ట్ చేశారు. ఆ ఇంకొక దుర్మార్గుని కూడా అరెస్ట్ చేస్తే గానీ ఆ మహిళలకు న్యాయం జరిగినట్టు ఉండదు. ఇప్పటికీ కూడా సాక్షి యాజమాన్యం మా వెధవలు చేసింది తప్పు అని చెప్పి ఖండించలా. ఆ ఛానల్ నుండి ఆ వీడియోని డిలీట్ చేయలా. ఈ కేసులో వారు కూడా భాగస్తులే. వారి మీద కూడా, ఆ సాక్షి యాజమాన్యం మీద కూడా కేసులు పెట్టాలి. ఇంకొకసారి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, ఎవడైనా సరే మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి.